ప్రభుత్వం వారికి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా నియమించబడిన శ్రీ ఎన్ షమీపతి అను నేను మార్కెట్ చట్టంలోని నియమ నిబంధనలకు మరియు ప్రభుత్వం వారి ఉత్తర్వులకు లోబడి పుంగనూరు మార్కెట్ కమిటీ యొక్క అభివృద్ధి కొరకు నా శాయశక్తుల వాడనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయొచ్చు. ఈ దినము అనగా 22/8/2025 తేదీన పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నాను. సుధాకర్ రెడ్డి, అమర్నాథ్ నాయుడు, వసంత, చంద్రమ్మ, అరుణ, సంధ్య, మంజునాథ్, అఫ్సర్ బాషా, శ్రీదేవి, పాపులమ్మ అందరూ ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయమని ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే పాలకవర్గ సభ్యులుగా నియమించబడిన నా తరపున అఫ్సర్ బాషా నేను మార్కెట్ చట్టంలోని నియమ నిబంధనలకు మరియు ప్రభుత్వం వారి ఉత్తర్వులకు లోబడి పుంగనూరు మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకు శాయశక్తుల వడనని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ గ్రంథం అనగా 22/8/25 తేదీన 20 సంవత్సరాల పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యునిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు పుంగనూరు నియోజక ఇన్ఛార్జ్ శ్రీ చెల్లా రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ మండిపల్లి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మా చిత్తూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు అదేవిధంగా హస్తకళా చైర్మన్ అయినటువంటి మా గురువర్యులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారి ఆశీస్సులతో పుంగనూరు వ్యవసాయ సహకార సమితి అధ్యక్షునిగా బైరాన్ అనుసరించి సంఘ కార్యక్రమాలు సహకరిస్తానని, నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతకన్నా శుద్ధితో నిర్వహిస్తానని, ఎటువంటి భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషం కానీ లేకుండా సంఘం బైరాను సహకార చట్టాలు అనుసరించి సభ్యులందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చల్లా రామచంద్ర గారి ఆశీస్సులతో చల్లా రామచంద్రారెడ్డి అన్నగారి ఆశీస్సులతో మన మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ గారి ఆశీస్సులతో నేను ప్రాథమిక వ్యవసాయ సహకార సర్వీస్ సంఘం సభ్యునిగా నియమింపబడిన నేను సంఘం సమగ్రతను కాపాడుతానని సంఘం మహిళలను అనుసరించి సంఘమును కార్యకలాపాలను సహకరిస్తానని నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని ఎటువంటి భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా సంఘం బైరాను సహకార చట్టాలను అనుసరించి సభ్యులందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సుధాకర్ రెడ్డి, అమర్నాథ్ నాయుడు, వసంత, చంద్రమ్మ, అరుణ, సంధ్య, మంజునాథ్,
అప్సర భాష, శ్రీదేవి, పాపులమ్మ అందరూ ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయమని ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే పాలకవర్గ సభ్యులుగా నియమింపబడిన నా తరపున అప్సర భాష నేను మార్కెట్ చట్టంలోని నియమ నిబంధనలకు మరియు ప్రభుత్వం ఉత్తర్వులకు లోబడి పుంగనూరు మార్కెట్ కమిటీ అభివృద్ధి కోరకు శాయశక్తుగా వడనని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ క్రమం అనగా 22/8/25వ తేదీన 20 సంవత్సరాల పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యునిగా ప్రమాణం చేస్తున్నాను. కార్యక్రమానికి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గారికి, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ గారికి, సభ్యులకు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మహిళా సోదరులకు, మైనార్టీ సోదరులకు, కూటమి ప్రభుత్వ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, మీకంతా తెలుసు, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం లోపలనే రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరిగి గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఏ పని కూడా ముందుకు పోకుండా ఎక్కడ చూసిన అరాచకాలు, అభివృద్ధిని పక్కన పెట్టేసి రాక్షస పాలన చేసిన అప్పుడే ముఖ్యమంత్రి, అప్పుడే మంత్రులు ఈ రోజు ఏమయ్యారో ఒకసారి ప్రజలందరూ గమనించాలా. ఎందుకంటే 1 సంవత్సరంలోనే ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా ప్రజల భయభ్రాంతులు చేసి ఇంకా ఈ రాష్ట్రం బాగుపడుతుందా, మన బిడ్డల భవిష్యత్తు ఏమి, మన పరిస్థితి ఏమి, మహిళలు రోడ్లలో తిరుగుతారా, ఎస్సీలు బయటకు వస్తారా, మైనారిటీ సోదరులు ఇళ్ల నుంచి బయట వస్తారా, ఏ జాతి గానా ఏ మతం కానీ బయట వచ్చే పరిస్థితి లేక ఎంతో ఆందోళన జరిగిన పరిస్థితి గత 5 సంవత్సరాలు చూశారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఒకే నిర్ణయం తీసుకున్నారు. ఏమంటే ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలా, మనమందరం ఫిజికల్గా బయట తిరగాలా, స్వేచ్ఛగా మాట్లాడాలా, స్వతంత్ర పరిపాలన రావాలా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయానికి ఎవరైతే తగలని చెప్పి ఈ రాష్ట్రానికి ఏకైక నాయకుడు, ఈ దేశానికి ఏకైక నాయకుడు, అపర చాణక్యుడు, అవునవ వకీలుడు అని చెప్పి మీరందరూ కూడా ఆ రోజు 161 ప్రాణాలు ఎత్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన ఘనత మీకు అందరికీ చంద్రబాబు నాయుడు చేసుకుని మీకు తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మీరు చూస్తున్నారు, చేసినందుకు ఏ ఒక్క గంట కూడా నిద్రపోకుండా 75 సంవత్సరాల వయసులో ఈ దేశం కాదు, ఈ రాష్ట్రం కాదు, విదేశాలకు పోయి ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఒకే తపనతో, ఒకే ఆవేదనతో ఈ 1 సంవత్సరంలోనే అనేక సమస్యలకు పరిష్కారం తీసుకెళ్లారు. ఎన్నో పరిష్కారాలకు ఈ రోజు మార్గం కనబడుతుంది. మేమేమి దొంగమాటలు చెప్పడం లేదు. మీ కళ్ళకి అచ్చినట్టు ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగేదంతా ప్రతి ఒక్కటి మీడియాలో కానీ పేపర్లో కానీ చూస్తూ ఉన్నారు. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చిన ఎలక్షన్ లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఎవరు అంటా ఉన్నారు చేయలేని చంద్రబాబు మోసపరచుకోవాలని. మీకు ధైర్యం కమ్ము ఉంటే ఎక్కడైనా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మా మంత్రి కానీ మేము వస్తాం. ఈ పుంగనూరులోనే నీ మంత్రి ఎక్స్ మంత్రి అవుతుంది, నీ ఎంపీలు అవుతుంది, నీ ఎమ్మెల్యే అవుతుంది, రా ఏ పథకమైనా కూడా మాట చెప్పిన ప్రకారం అమలు చేసేస్తారు. దానికి దిక్కు చూడక ఏదో తిక్కబట్టబోయి ఏదో మాట్లాడుకుంటా
ఏదేదో చెప్తుందా సోషల్ మీడియాలో తప్పులు ప్రచారం చేసుకుంటున్నారు. సోదరులారా, ఈ రాష్ట్రాన్ని ఇంకా 4 సంవత్సరాలు మీరు చూస్తా ఉన్నారు. నేనేమి అబద్ధాలు చెప్పడం వల్ల మీ కంటకు కట్టినట్టు తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో అమరావతి అవుతానేమి, పోలవరం అవుతానేమి, రోడ్లు అవుతానేమి, రాయలసీమ అవుతానే, ఏ ప్రాంతాన్ని అయినా కూడా ఎంత అభివృద్ధి చెందుతుందో 2 సంవత్సరాలు మీరు మేము మీటింగ్ పెడతాం. ఆ రోజు చేసి చూపిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి చేసి చూపిస్తారని ఇది అబద్ధాల పరిపాలన కాదు, మోసం మాట కాదు, కూలీకోరు పరిపాలన కాదు. కేవలం చంద్రబాబు నాయుడు విజన్ పరిపాలన, అభివృద్ధి పరిపాలన, ప్రతి ఒక్కరి ప్రగతి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక దేశంతో ముందు చెప్తున్నాడు. ఆ లక్ష్యాన్ని మనం 3 సంవత్సరాలు చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ చూడండి. ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం లోపలే ప్రతి కార్యకర్తలకు ప్రతి పోస్ట్ ని భర్తీ చేసి ప్రతి కార్యకర్తలను సాటిస్ఫై చేయాలా. కష్టపడే కార్యకర్తలకి ఎవరైతే నేను చెప్తే పదవులు ఇవ్వలేదు, అక్కడ కూడా ఒక నేత పెట్టుకున్నాడు. ప్రతి నియోజకవర్గంలో కూడా మేము ఏదైనా పేరు పంపిస్తే దానికి IVRS పెట్టాడు. ఇది బాగుందా, బాగలేదా, పోయిందా, పోవాలి, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి చంద్రబాబు నాయుడు ఎవరైతే కష్టపడినారో వారిని పదవులు ఇచ్చి ఇక్కడ నియోజకవర్గంలో ఎంత ఇబ్బందులు పడినారో ఆ ఇబ్బందులకు తగిన వాళ్ళందరినీ గమనించి అన్ని కార్యక్రమాలకు మనకు చేదోడిస్తుంటూ ఈ రోజు అన్ని కులాలకు అన్ని మతాలకు సమకూలంగా న్యాయం చేసుకుంటూ ఈ రోజు పదవులు ఇచ్చినందుకు మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.